డబుల్ డబుల్ పడుతుందా మొత్తం తిరుగుతుంది. నేడు రాజుపేట గ్రామంలో పర్వదినోత్సవం సందర్భంగా మరి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఈ యొక్క పర్వదినోత్సవం జరుపుకుంటాము. ఈ పర్వదినోత్సవం సందర్భం ఏమిటంటే మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగగా, అన్ని పండుగల్లోకెల్లా పెద్ద పండుగగా భావించి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో బోనాల పండుగని అమ్మవార్లకు ఊరేగింపు చేసి జరుపుకుంటాము. అట్టి పండుగ నేడు మహావైభవముగా అందరము గ్రామ ప్రజలందరము, చిన్నలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ కలిసి వందలాది మంది జమై అందరూ దప్పు సప్పులతో, మరి పోతరాజు సప్పులతో, మరి మేకగొర్రె పోతులతో, మరి అందరూ బోనాలతో మహిళలందరూ కూడా, మన గ్రామ పెద్దలందరూ కూడా ఏకమై ఊరేగింపు చేసి మహావైభవముగా పర్వదినోత్సవము జరుపుకున్నాము. ఈరోజు ఇట్లు జరుపుకున్నందుకు మన జరుపుటకు కారణం ఏంటంటే ఆ యొక్క దేవతలు అమ్మవారు మనకు జన్మనిచ్చినటువంటి దేవతలు. తల్లి అంటే జన్మనిచ్చిందే. అట్టి తల్లులు, అట్టి దేవతలకు మనము సంవత్సరానికి ఒకసారి మహావైభవంగా పూజ చేసి ఉత్సాహంగా ఉంటే మన ఆరోగ్య పరిస్థితులు, మన బాగోగులు, మన పాడి పంటలు, మన వర్షాలు, మన గ్రామ అభివృద్ధి కూడా బాగా అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో మనం అందరం ఉత్సాహంగా. మరొకటి ఏంటంటే ఘనకార్యము ప్రతి గ్రామంలో మనం జరుపుకునే విషయంగా మన గ్రామంలో కూడా భారీ ఎత్తున జరుపుకుంటే ఉత్సాహం అనేది ప్రజలందరము ఒక తాటి కిందికి, ఒకే రాశి కిందికి, చిన్న పెద్ద కులము మతము లేకుండా కలిసికట్టుగా ఉండి ఒకే కుటుంబంలో ఈ మహావైభవమైన పర్వదినోత్సవము జరుపుకున్నందుకు ఈ యొక్క వైభవానికి సహకరించిన పెద్దలు, చిన్నలు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారములు. ఇట్టి వైభవానికి వచ్చినటువంటి పరగ్రామముల నుంచి మన గ్రామస్తులు బతుకుంగులకు వెళ్ళినటువంటి కూడా అంత దూరం వెళ్ళి వచ్చినటువంటి కూడా వారికి కూడా మరోసారి కృతజ్ఞతలు. మరి ఇదే విధంగా ఎల్లకాలము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే ఆషాఢ మాసంలో అందరూ భారీ ఎత్తున ఈ పర్వదినోత్సవం జరుపుకున్నట్టుంటే మన ఆనందం అనేది ఆ యొక్క భగవంతునికి మనకు సాటి లేకుండా ఆ భగవంతుడు మనకు అందరికీ ఆశీస్సులు ఇచ్చి మన గ్రామానికి అభివృద్ధి చేస్తారనేది ఉద్దేశంతో మనం ఈ పర్వదినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి మనసుతోటి, మంచి శ్రద్ధతోటి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతకుముందు కూడా ఎల్లవేళలా ఉన్నట్టుంటే మన గ్రామాభివృద్ధి
ఎంత వైభవంగా ఉంటుందో అది మన మంచిగా ఇక ముందుకు ఇదివరకు కూడా మన గ్రామము అభివృద్ధి ఉంది, సంతోషంగా ఉంది, ఇంకా సంతోషంగా ఇంకా అభివృద్ధి చెందుతుందని భావిస్తూ ఆ దేవతలందరికీ 10,000 నమస్కారం చేస్తున్నాము. రాజుపేట గ్రామంలో ఈరోజు మనం వైభవంగా బోనాలు తీసుకుంటున్నాము. వర్షాలు సకాలంలో కురవాలని, ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మా గ్రామ దేవతలకు ప్రతి ఒక్కరం ఇంటింటి నుంచి వచ్చి మరియు పండగ వాతావరణంతో బోనాలు సంతోషంగా భక్తి శ్రద్ధలతో మేము ఆరోగ్యంగా ఉండాలని, పంటలు సకాలంలో పండాలని, వర్షాలు సకాలంలో కురవాలని మేము బోనాలు వైభవంగా మేము తీసుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ వర్షాకాలం ఎలినో ప్రభావంతో కొన్ని ప్రభావాల వల్ల మాకు సకాలంలో వర్షాలు వల్లేవు. ఈ బోనాలు తీయడం వల్ల మాకు దేవతలు కరుణించి సకాలంలో వర్షాలు పడి మేము మా పంటలు సకాలంలో పడి మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. వర్షం బోర్లు అవి ఇవన్నీ మాకు సకాలంలో నీరు అందుతుందనే ఉద్దేశం కొద్దీ మేము గ్రామ దేవతలను బోనాలు తీసి మేము దేవతలను కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలు వస్తాయి. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆరోగ్యంగా ఉండాలని మేము దేవతలను కోరుచున్నాము. భయం లేదు, మంచిగా ఇస్తుంది కానీ జర తెలుసుకుంటుంది. సాయికి ఎక్కువ ఏం నచ్చవు. ఆడ కొంచెము ఇది గడ మీద ఉంది కదా.